హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తున్నాం. దాంట్లో ఉన్న టిప్స్ ట్రిక్స్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను మీకు. అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో, ఓకే, ఈ రోజు చెప్పేస్తాను. అంతకంటే ముందు కింద లైక్ బటన్ ఉంది, ఒకసారి లైక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఇంత కష్టపడుతున్నాను, మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, ఓకే, జస్ట్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చాలు, ఓకే. దాని గురించి నేను ఏం అడగట్లేదు మిమ్మల్ని, ఓకే. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏదో ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దెన్ అండ్ యాంగిల్ అట్ సి ఈక్వల్స్ 90 degree అంటున్నాడు, అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. దెన్ ఏదో అడుగుతున్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అడుగుతున్నాడు. అవునా? సో సరే చూడండి ఒకసారి. మీకు ఆల్రెడీ నేను ట్రిగ్నోమెట్రిక్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, అంటే నేను చెప్తున్నప్పుడు కాన్సెప్ట్ కొన్ని మోడల్స్ చెప్పాను. అవునా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక మోడల్ చెప్పేసాను, ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం మోడల్. అవునా? నేను ఏం చేస్తున్నానంటే 90 డిగ్రీ అట్ సి అన్నాడు కాబట్టి ఇక్కడ, ఓకే, సి మిగతావని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడు, ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ బి అంటున్నాడు. అంటే దీని యాంగిల్ ఉన్నాడు ఒక నిమిషం, ఎస్, దీని యాంగిల్ దీనికంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇదే కదా ఇది గ్రేటర్ ఉండాలంటే దీని యాంగిల్ కూడా ఎక్కువ ఉండాలి. సో దీని 60 డిగ్రీ 30 డిగ్రీ తీసుకున్నారు. సెట్ అయిపోయిందా టోటల్? ఇప్పుడు సైడ్స్ ఏమొస్తాయి చూడండి. ఇది √3 వస్తుందా? √3 2 ఎస్, √3 2 1 అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఏబిసి డిఫైన్ అయిపోయాయి. ఏ వచ్చేసింది, ఇది ఏ ఆపోజిట్ టు నెక్స్ట్ సి, ఇది బి, అర్థం అయిపోయిందా? సో జస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేయడమే. యాంగిల్ ఏ వచ్చింది, యాంగిల్ ఏ కనుక్కోవడం అంటే చేసి మనం సబ్స్టిట్యూట్ చేసాం, ఓకే. జస్ట్ సింపుల్ ట్రిక్. ఇట్లా ఇప్పుడు అయిపోతుంది చూడండి, చిటికలో చేసి చూడండి. డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఏ ఎంత చెప్పండి, √3 స్క్వేర్ అంటే 3 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 బై 3 మైనస్ 1 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ అంటే ఎంత, 60 మైనస్ 30 డిగ్రీ. సైన్ 60 మైనస్ 30 అంటే 30 వస్తుంది ఇక్కడ. సైన్ 30 ఎంత, 1/2 అంతేనా? 3 ప్లస్ 1 4 ఇక్కడ చేస్తాం. అక్కడ ఒక నిమిషం, ఎస్ 3 ప్లస్ 1 ఎంత, 4/2 ఇంటూ 1/2. ఆన్సర్ ఎంత, 1 వచ్చేసిందా? సో చూడండి ఎంత ఈజీగా అవుతుంది. జస్ట్ నేను ఇచ్చిన ట్రయాంగిల్ మోడల్స్ దానిలోంచి చేస్తున్నాను, అర్థమవుతుందా? సో 60 30 90 డిగ్రీ అండ్ దానికి సంబంధించిన ఎస్ సైడ్స్ కూడా నేను అనుకున్నాను లేదా ముందే. సో సైన్ 60 ఎంత, √3/2. దాన్ని నేను యూజ్ చేసుకున్నాను ఇక్కడ. మన ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నవి ఇక్కడ నేను యూజ్ చేసుకున్నాను, అర్థమైందా? సో దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, ఓకే. చాలా సింపుల్ గా ఉంది కదా, ఎస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను బోర్డ్ పైన, ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సైడ్స్ ఏబిసి ఆర్ ఇన్ ఏబి అండ్ ఫైండ్ cos A plus 2 cos B plus cos C ఈక్వల్స్ టు డాష్. అంతే కదా? జస్ట్ చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ చూడండి ఒకసారి బోర్డ్ పైన. ఏబిసి అనేది ఏపీలో ఉంది, అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఆల్రెడీ మీకు ఇట్లా ట్రయాంగిల్ మోడల్ చెప్పాను లేదా, 3 4 5 గుర్తుందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5 ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్ చెప్పాను లేదా. ఈ యాంగిల్ 53 ఉంది, 37 ఉంటుంది, 53. బట్ మీకు మనకి ఇక్కడ అయితే అవసరం లేదు, ఎందుకంటే కాస్ ఏ మనకు అనుకోవచ్చు. దీనికి ఏబిసి అనుకుందాం, అర్థమైందా? అండ్ వన్ మోర్ సారీ ఏబిసి ఎట్లా పడితే అట్లా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. అంటే ఇది లాంగెస్ట్ సైడ్, అంటే దీనికి ఆపోజిట్ ఉన్నది 90 డిగ్రీ గ్రేటర్ ఉండాలి, అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఇది లీస్ట్ సైడ్, అంటే దీనికి ఆపోజిట్ ఉన్నది లీస్ట్ ఉండాలి. ఇది లీస్ట్ కదా వీటితో, అర్థమవుతుందా? సో కరెక్ట్ గా చేసుకోవాలి. మిగిలింది మిగిలింది బి మనం పెట్టేశారు, అర్థమైంది? సో ఏబిసి ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ ఏ ఎంత ఇప్పుడు చెప్పండి, కాస్ ఏ కనుకోవచ్చా? కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5. నెక్స్ట్ కాస్ బి ఎంత, కాస్ బి 3/5. నెక్స్ట్ కాస్ సి ఎంత, 0, ఎందుకంటే 90 కదా, కాస్ 90 ఎంత, 0. అంతేనా? జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా మనకు తెలిసింది ఇంకా కాస్ ఏ ఎంత 4/5 ప్లస్ 2 ఇంటూ కాస్ బి ఎంత 3/5 ప్లస్ 0. ఓకే, ఇప్పుడు చూడండి 4/5 ప్లస్ 6/5 ఎంత అవుతుంది, 10/5 అవుతుందా? 5 1s 5 2s, ఆన్సర్ ఎంత, 2. చూడండి ఎంత సింపుల్, చూడండి అర్థమవుతుందా? సో ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా వినండి, అర్థమవుతుందా? కాన్సెప్ట్ విని ఇక్కడికి రండి, మీకు ఖచ్చితంగా ఈజీగా అనిపిస్తాయి, అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ 8 r cube sigma a sigma sin cube a cos b minus a సంథింగ్ ఇచ్చాడు. ఓకే ఓకే ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఇటు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఏం చెప్పాడు, ఇన్ ట్రయాంగిల్ అన్నాడు అంతే. ఏ ట్రయాంగిల్ మనం చెప్పలేదు. మనం ఏ ట్రయాంగిల్ అని తీసుకోవచ్చు. నేను ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటా. ఏబిసి ఈక్వల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 1 అని తీసుకుంటా. అంటే యాంగిల్స్ ఏమవుతాయి, 60 డిగ్రీ. ఏబిసి మొత్తం ఏమవుతాయి, 60 డిగ్రీ అవుతాయి ఈక్వల్ ట్రయాంగిల్. ఏమైనా తీసుకోవచ్చు కదా. ఇలా ట్రయాంగిల్ అన్నాడు, స్పెసిఫై చేయలేదు ఏ ట్రయాంగిల్ అనేది. నా ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఆర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఈక్వల్ ట్రయాంగిల్ ఆర్ ఎంత అవుతుంది. ఒకవేళ కనుక్కోలేకపోయినా మీరు సైన్ రూల్ యూజ్ చేయండి. ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు 2r. అవును కదా, అప్లై చేయమని చెప్పానా. ఏ ఎంత ఇక్కడ 1 అనుకున్నారు. 1 బై సైన్ ఏ అంటే 2/√3 వస్తుందా. 1/√3/2 వస్తుంది 2r. అండ్ 2r దట్ ఈక్వల్స్ టు 2r ఈక్వల్స్ టు, ఇప్పుడు ఓకే 2r అనుకుందాం ఫస్ట్. ఓకే 2/√3 వస్తుంది. 2 గేట్స్ క్యాన్సిల్. r ఎంత వస్తుంది 1/√3. అర్థమవుతుందా. ఎస్ 1/√3 అనేది ఇక్కడ కనుక్కునేసాం. లేదు మీరు గుర్తుపెట్టుకుంటారని గుర్తుపెట్టేసుకోండి. r ఈక్వల్స్ టు 1/√3 అంతేనా. నెక్స్ట్ ఇక మనం యాంగిల్ ఏబిసి కనుక్కున్నాం. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ సిగ్మా అంటున్నాడు కాబట్టి 3 టైమ్స్ వస్తుంది. బట్ యాంగిల్స్ ఆర్ ఆల్ ఈక్వల్. సో డైరెక్ట్ గా 3 టైమ్స్ రాసేయచ్చా. 8 ఇంటూ r క్యూబ్ చూడండి 1/√3 హోల్ క్యూబ్ ఇంటూ దీన్ని 3 టైమ్స్ రాస్తాం. ఎందుకంటే అన్ని సేమ్ వస్తాయి. సైన్ 60 కాస్ 60 మైనస్ 60 మళ్ళీ కాస్ బి సైన్ క్యూబ్ బి అదే రిపీట్ అవుతుంటాయి. సో సేమ్ వస్తాయి కాబట్టి 3 ఇంటూ చేశాను ఒకటేసారిగా. సైన్ క్యూబ్ 3 ఏ అంటే 60 కదా. √3/2 సైన్ 60 √3/2 కాబట్టి హోల్ క్యూబ్ ఇంటూ కాస్ 60 మైనస్ 60 అంటే కాస్ 0. సో 1 అవుతుంది. కాస్ 0 1 కాబట్టి అర్థమైంది. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఇంటూ √3 క్యూబ్ 1/√3 క్యూబ్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనం ఇక్కడ చేస్తాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే 3 ఇంటూ √3 క్యూబ్ బై 8 2 క్యూబ్ 8 కాబట్టి 1. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయిందా. అవునా. సో 8 క్యాన్సిల్ అయిపోయిందా. లాస్ట్ మిగిలింది 3. బట్ ఇక్కడ ఆప్షన్స్ లో ఏబిసి 4ABC సంథింగ్ లైక్ దట్ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 3 అయింది. మనకు వచ్చిన వాల్యూ ప్రకారం 3 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటితో టాలీ చేయాలి. ఒక్కొక్క దాన్ని టాలీ చేయాలి. ఈజీగా చేసి చూడండి. మన కాన్సెప్ట్ గుర్తుండకపోయినా కానీ ఈజీగా ఇట్లా సబ్స్టిట్యూషన్స్ చేసేయచ్చు. చూడండి ఏబిసి అనేది మనం ఏమనుకున్నాం 1 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుందా. కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 4 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 కాదు కదా. ఇది కూడా కాదు. 4 కాబట్టి దీనికి 4 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 ఇంటూ ఆర్ ఏమనుకున్నాం 1/√3. అండ్ డెల్టా అంటే ఏరే కదా. డెల్టా ఈక్వల్స్ టు ఆఫ్ ఈక్వల్ ఉన్నాయి √3/4 a స్క్వేర్. అవునా. a స్క్వేర్ అనేది √3/4 a అనేది 1 అనుకున్నాం కదా. a స్క్వేర్ అంటే ఏమొస్తుంది √3/4 క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది 3/4 వస్తుంది. 3/4 అన్నమాట వచ్చింది కాదు. నెక్స్ట్ 12 ఇంటూ r 1/√3 ఇంటూ √3/4 √3 క్యాన్సిల్ 4 1 4 ప్లీజ్ ఎంత వస్తుంది 3. ఆన్సర్ వస్తుందా మనకు 3. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా. సో ఇంత ఈజీగా చేయొచ్చు సబ్స్టిట్యూషన్ మెథడ్స్ యూస్ చేసుకొని. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఓకే ఎస్ వాట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ 60 డిగ్రీ దెన్ 1/a + b + 1/a + c అండ్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి ఒకసారి 4/5 చూడండి. యాంగిల్ ఏ ఈక్వల్స్ 60 డిగ్రీ అన్నాడు. మనం ఏ ఈక్వల్స్ 60 డిగ్రీ ఇది ఒకటే కండిషన్ మనకు ఉండేది. ఏ ఈక్వల్స్ 60 డిగ్రీ అంటే మనం ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చా. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఏబిసి 60 అప్పుడు ఏ 60 అయిందా లేదా అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా. మన కాంట్రవర్సీ అయితే లేదు. అప్పుడు ఏబిసి 1 అనుకుందాం. ఈక్వల్ ట్రయాంగిల్ కదా. సో ఐ కెన్ సబ్స్టిట్యూట్ దిస్. చూడండి ఎక్కడ చేస్తాను దీని ఫామ్. దీన్ని అనుకుంటాడు 1/a + b అంటే 1 + 1 + 1 + 1 లాస్ట్ ఏది ఆన్సర్. ఇది 1/2 ఇది 1/2 ఆన్సర్ వచ్చి 1 వస్తుంది. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మాత్రం ఇలా లేదు కదా. సో మనం టాలీ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి 1 + b 1 + 1 - 1/3 3 క్యాన్సిల్ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఎస్ ఇది ఆప్షన్ కాబట్టి అన్ని చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా. చెక్ చేద్దాం. నెక్స్ట్ 1 కూడా ఇది ఆప్షన్ వస్తుంది. అండ్ 1/నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి a + b + c అంటే 3 వస్తుందా. అన్ని ఈక్వల్ కాబట్టి 1 1 1 అనుకున్నాం 2/3. ఇది మన ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ చూడండి 3/1 + 1 + 1 ఇది 3/3 1 వస్తుంది. చూడండి 2 ఆప్షన్స్ వస్తున్నాయి. బట్ మనకు కావాల్సిన 1 ఆప్షన్ ఇక్కడ చూడండి ఇంకొకటి వస్తుంది. చూడండి ఎస్ నెక్స్ట్ ab 1 + 1 + 1/3a² అంటే 3 × 1 మళ్ళీ 1 వస్తుంది. చూడండి అవునా కదా. 3 × 1 3 అవుతుంది. 3/3 1 వస్తుంది. సో 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే
యాంగిల్ ఏ 60 డిగ్రీ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇన్ని వస్తున్నాయి అంటే వేరే ట్రయాంగిల్ వేరే ఏ 60 డిగ్రీ ఉండేటట్టు చూసుకోండి. నేను చూస్తాను 60 డిగ్రీ, ఇది 60 డిగ్రీ అనుకుందాం. ఇది ఏ, నెక్స్ట్ ఇది బి అనుకుంటాను నేను, సి. ఇప్పుడు చెప్పండి కాదా, చెప్పండి ఇది ఏమవుతుంది అప్పుడు 1√3 2 యూస్ చేసుకోవచ్చా? ఎస్, వీ కెన్ యూస్ దిస్. చూడండి ఇప్పుడు 60 డిగ్రీ టాలీ అయింది. ఇప్పుడు యూస్ చేసుకోండి. ఇప్పుడు ట్రై చేయండి. ట్రై చేసి ఆప్షన్స్, ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయింది. ఏసీడీలో ఏ ఆప్షన్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఏమి ఇచ్చాడు అక్కడ? ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఎ స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఏబిసి స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటున్నాడు. అండ్ ఇఫ్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా లైస్ బిట్వీన్ 0 and π. ఓకే, then such that cos alpha equals to a by b plus c, cos beta equals to b by c plus c. Okay, something cos లో alpha beta gamma ఇచ్చాడు. ఓకే, and then what is asking tan square alpha by 2 plus tan square beta by 2 plus tan square gamma by 2. ఓకే, ఇట్ సైడ్ చూడండి ఒకసారి. వాడు ఇచ్చిన ఒకటే కండిషన్ ఏంటంటే ఏబిసి అనేది స్కేల్ అండ్ ట్రయాంగిల్. అవునా, స్కేల్ అండ్ ట్రయాంగిల్ లో మనకు ఆల్రెడీ నీకు ఒకటి చెప్పాను, ట్రయాంగిల్ మోడల్ 3 4 5. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏబిసి తీసేసుకోవచ్చా? ఇప్పుడు ఇది స్మాల్ ఏ అవుతుంది, ఇది స్మాల్ బి అవుతుంది, ఇది స్మాల్ సి అవుతుంది. ఇప్పుడు యూజ్ చేయండి, వీటిని యూజ్ చేసి కాస్ ఆల్ఫా కనుక్కోవచ్చా, కాస్ బీటా కనుక్కోవచ్చా? ఆల్ఫా బీటా కనుక్కొని టాన్ స్క్వేర్, టాన్ ఆల్ఫా బై 2 టాన్ బీటా బై 2 ట్రిగ్నోమెట్రీలో చెప్పాను, చేయొచ్చా? చేసి ఓకే, ఆప్షన్స్ ఏమొస్తుంది మీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా, డైరెక్ట్ గా ఇచ్చేసాను. ఓకే, సో మీరే చేయండి, ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఒక ఎంసెట్ క్వశ్చన్ అనేది మీరు ట్రై చేయండి. ఓకే, కింద ఆప్షన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటి నుంచి అన్ని చూస్తాను. ఓకే, ఆప్షన్స్ ఏమేమి చేస్తున్నాడు కామెంట్ సెక్షన్ లో అనేది, అది రైట్ ఆ రాంగ్ కూడా చెప్తాను. ఓకే, ఇప్పటి నుంచి. ఎస్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అండ్ ఏమడిగాడు? ఏరియా ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ దెన్ ఫైన్ టాన్ బి అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ లో ఏరియా ఇచ్చేసాడు. బట్ ఇక్కడ ఏరియా ఫార్ములా అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయడానికి అయితే లేదు మనకు. సో డైరెక్ట్ గా మనము మన ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని యూస్ చేసుకొని చేస్తాం. ఓకే, డెల్టా చూడండి, డెల్టా ఈక్వల్స్ టు వాట్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ac. అంతేనా? అదే కదా వచ్చేది. అవునా, ఇక్కడ చూడండి నేను మైనస్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ac. ఇది ఎక్కడ చూసినట్లేదు, కాస్ బి ఫార్ములా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. అవునా, ఇక్కడ చూసారా? దీని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, దీన్ని డైరెక్ట్ గా రాస్తాను, అర్థమవుతుంది. ఎస్, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ 2ac కాస్ బి ప్లస్ 2ac. అవునా, ఇక్కడ 2ac కామన్ తీసేయండి, డెల్టా తర్వాత రాద్దాం. ఓకే, 2ac కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ కాస్ బి ఇంటూ 2ac. 2ac ఇక్కడ రాద్దాం, 2ac. అవునా, ఎస్. ఇప్పుడు డెల్టా టర్మ్స్ ని మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, హాఫ్ ఏసీ సైన్ బి. ఇక్కడ ఎందుకు హాఫ్ చూడండి, హాఫ్ ఏసీ సైన్ బి. ఇది ఆల్రెడీ చూసారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ఫార్ములాస్ ఎట్లా వస్తాయి అని. అంటే లాస్ట్ టైం నేను కాన్సెప్ట్ చెప్పేటట్టు చెప్పాను. అవును, డిస్ప్లే కూడా చేశాను, గుర్తుందా? ఎస్, ఇక్కడ చూడండి ఎందుకు హాఫ్ ఏసీ సైన్ బి. వేరే డెల్టా ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అంటే వేరే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కూడా ఉంది. నాకు ఇక్కడ ఏం కనపడుతుంది, ఏసీ అండ్ బి, యాంగిల్ బి కనపడుతుంది. సో దానికి సంబంధించిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఏసీ గేట్స్ క్యాన్సిల్. అవునా, అంటే ఈ టర్మ్స్ అంటే ఎలిమినేట్ అయిపోతున్నాయి. చూడండి, మనకు కావాల్సిన టాన్ బి. సో బి డైరెక్ట్ గా వచ్చేస్తుందా? సో ఇప్పుడు చూడండి, సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 times 1 minus 2 2 into 2. ఈ 2 కూడా అటు సైడ్ పంపిస్తున్నాను. 2 times 2 1 minus cos b. అవునా, ఓకే, రబ్ చేస్తాను ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఓకే, లాస్ట్ ఏమొచ్చింది మనకు, సైన్ బి ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, సైన్ బి నేను రాస్తాను. యాక్చువల్లీ దీన్ని ఇటు సైడ్ పంపిస్తే కోసికెంట్ బి మనకు బి కావాలి కాబట్టి, టాన్ బి కావాలి కాబట్టి కోసికెంట్ బి మైనస్ కాట్ బి. ఆ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు, ఐడెంటిటీస్ యూజ్ చేస్తారు కదా, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఐడెంటిటీ కాబట్టి నేను ఒక మెథడ్ యూజ్ చేస్తాను. సైన్ బి బై 2 కాస్ బి బై 2 ఇజ్ ఈక్వల్స్ టు 4ని నేను ఏం చేశాను, సైన్ బి 2 సైన్ బి బై 2 కాస్ బి బై 2 రాశాను. దీన్ని కూడా బి బై 2 టర్మ్స్ లో రాసుకుంటాను. 2 సైన్ స్క్వేర్ బి బై 2 రాయించాను ఇంటూ 2 సైన్ స్క్వేర్ బి బై 2. ఇక్కడ చూడండి, ఒక సైన్ స్క్వేర్ సైన్ బి బై 2 సైన్ బి బై 2 గెట్స్ క్యాన్సిల్, 2 గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు కాస్ బి ఏమవుతుంది, ఇక్కడ కాస్ బి బై 2 ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ 4 సైన్ బి బై 2. అంతేనా, ఇది రబ్ చేస్తున్నాను. ఓకే, ఎస్, చూడండి ఇప్పుడు చూడండి
దెన్ ఇట్ 4 ఇట్ సైడ్ పంపించేస్తున్నాను, cos b by 2 ఇట్ సైడ్ పంపిస్తున్నాను. సో తర్వాత ఏమవుతుంది, tan b by 2 ఈక్వల్స్ టు 1/4. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, tan b. tan b అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, 2 tan b by 2 by 1 minus tan square b by 2. గుర్తుందా? ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. tan b by 2 ఆల్రెడీ కనుక్కునేసాము, 1/4 2 into 1/4 by 1 minus ఏమవుతుంది, 1/16 వస్తుందా? సో సాల్వ్ చేస్తే ఇది 2 1 2 2 ఏమవుతుంది, 1/2 into 8/15 వస్తుందా? సారీ 16, ఓకే 16 by అంతే 16, ఎస్ 16/15 వస్తుంది. 2 1 2 8 8/15 వస్తుంది ఆన్సర్. ఉన్న ఆప్షన్లో ఎస్ ఆప్షన్ ఉంది చూడండి, అవునా? సో దిస్ ఇస్ ద వే. ఒకవేళ మీకు సబ్స్టిట్యూట్ చేయలేక అంటే ఇట్లాంటి రేర్ కేసెస్ లో ఇస్తున్నాడు, ఓకే సబ్స్టిట్యూట్ చేయలేనంత విధంగా ఇచ్చాడు అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. అండ్ ఇంతగా కష్టపడుతున్నందుకు జస్ట్ నా వీడియోస్ని షేర్ చేయడం అంతే, నేను అదే అడుగుతున్నాను. ఓకే, కింద లైక్ బటన్ ఒకసారి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు